శివుడు మహాజ్ఞాని. ఆయనని మించిన జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే రాశీభూతమైన జ్ఞానమే శివుడు. జ్ఞానము కలగాలి, శివుడు వినా మార్గం ఉండదు లోకంలో. సంగీతం రావాలి, శివుడు వినా మార్గం లేదు. నాట్యం రావాలి, శివుడు వినా మార్గం లేదు. అసలు మాహేశ్వర సూత్రములన్నీ ఆయనలోంచే వచ్చాయి. వ్యాకరణం నేర్చుకోవాలి, శివాలయం వినా స్థానం లేదు. వ్యాకరణ మంటపం అని శివాలయంలో కడతారు. వ్యాకరణం నేర్చుకోవాలి అంటే గురువుగారు మడిబట్ట కట్టుకుని వచ్చి కూర్చుని వ్యాకరణ మంటపంలో కూర్చుని శిష్యుడికి చెప్తారు. వ్యాకరణ మంటపాలు శివాలయాల్లోనే ఉంటాయి. కాబట్టి ఏది నేర్చుకోవాలన్నా, ఏది భాషించాలన్నా, ఏది అనుగ్రహింపబడాలన్నా శివానుగ్రహం లేకుండా ఏదీ రాదు. వచ్చిందని అనుకున్నా అంత అశాశ్వతమైనది ఇంకోటి ఉండదు. కాబట్టి శివానుగ్రహమే శాశ్వత సుఖమునకు ప్రాతిపదిక. కాబట్టి ఆయన ఎప్పుడూ సత్వగుణంతో ఉండేటటువంటి వాడు. ఆయన ఎప్పుడూ కూడా సాత్వికమైనటువంటి స్వరూపంతోటే ఉంటాడు. అవ్యగ్రహ, ఆయన కోపంతో ఉండేవాడు కాదు. మనసు చిన్నబుచ్చుకొని వెంటనే పగ తీర్చుకునేటటువంటి లక్షణం ఉండేటంతగా మనసు ప్రకోపం చెందేవాడు కాడు. శిక్ష ఎంతవరకు అవసరమో అంతవరకు శిక్ష వేసిన తరువాత మళ్ళీ వెంటనే కోపాన్ని తీసి అవతలకి విసిరి పారేసి తాను ఎంత ప్రశాంతంగా కూర్చోవాలో అంత ప్రశాంతంగా కూర్చోగలిగినటువంటి మహాపురుషుడు. వెళ్ళి నమస్కరించినంత మాత్రం చేత ఎంత ఘోరమైన నేరం చేసిన వాణ్ణి కూడా ఉదారుడై క్షమించగలిగినటువంటి సత్వగుణ సంపన్నుడు. అందుకే పరమేశ్వరుణ్ణి మించినటువంటి శుద్ధ సత్వం లోకంలో ఇంకెక్కడ ఉండదు. ఎక్కడైనా సత్వగుణం ప్రకాశిస్తే అది శివానుగ్రహంగా ప్రకాశించిన సత్వగుణం తప్ప శివానుగ్రహం లేని సత్వగుణం ఎవరి యందు ప్రకాశించదు. ఎందుకంటే సాత్విక శుద్ధ విగ్రహ, ఆయనే పరమసాత్వికుడు, సత్వగుణ సంపన్నుడు. రాశీభూతమైన సత్వం ఆయనే. ఆయనే శుద్ధ విగ్రహ. అటువంటి పరిశుద్ధమైనటువంటి మూర్తిత్వము కలిగినటువంటి వాడు. అటువంటి వాడు దక్షాధరహరో, ఆయనే దక్షయజ్ఞమును నాశనం చేశాడు. ఇది పరస్పర విరుద్ధం కాదా? ఎవరు యజ్ఞమయ, ఎవరు హవిహి, ఆయనే దక్షాధరహర. ఆయనే దక్షయజ్ఞమును పాడు చేసినవాడు. యజ్ఞాన్ని పాడు చేయడం, పసిపిల్లల్ని చంపడం, ఆ తర్వాత గర్భవిచ్ఛేదం చెయ్యడం, పరదారని అపహరించడం, ఇవన్నీ మహాపాతకాలు. మరి యజ్ఞాన్ని పాడు చేయడం అనేటటువంటిది పరమశివుడు చెయ్యవలసిన పనే. అందున ఎక్కడో కాదు, మనకి కోతవేటు దూరం దక్షవాటిక. మనం ద్రాక్షారామం అనేటటువంటి ప్రాంతం ద్రాక్షారామం కాదు, నారింజరామం కాదు, అది దక్షారామం, దక్షవాటిక. అక్కడ యజ్ఞం చేశాడు. అక్కడే యజ్ఞం లేడి రూపంలో పరిగెత్తి పారిపోయింది వీరభద్రుడి యొక్క ప్రకోపానికి. ఆ ప్రాంగణం అది. మరి పరమశివుడు ఎందుకు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయవలసి వచ్చింది అంటే దానికి పెద్దలు ఒక గొప్ప ధర్మ సూక్ష్మములతో కూడినటువంటి ఆఖ్యానమును ఆవిష్కరిస్తారు. ఆ ధర్మ సూక్ష్మం తెలిస్తే మీకు శివతత్వము అవగాహన అవుతుంది. మీకు ఆ ధర్మ సూక్ష్మం అవగతం కాకుండా కేవలం ఆ పైన ఉండేటటువంటి విషయాన్ని మాత్రమే మీరు అధ్యయనం చేస్తే మీకు అందులో ఉండేటటువంటి తత్వము అర్థము కానప్పుడు శివుని యొక్క పాదములను గట్టిగా పట్టుకోగలిగినటువంటి పూనిక ఏర్పడదు. దక్ష ప్రజాపతికి కుమార్తెలు కలిగారు. 27 మంది కుమార్తెల్ని చంద్రుడికి ఇచ్చిన సందర్భం కాకుండా ఆయనకి వేరొక భార్య వలన 16 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ 16 మంది కుమార్తెలలో దాక్షాయణి ఒకతే. దాక్షాయణి సాక్షాత్ అమ్మవారు, ఆదిశక్తి. ఆదిశక్తికి పూర్వజ అని పేరు. ఈ లోకములన్నీ ఎప్పుడు సృజింపబడ్డాయో దానికన్నా ముందు ఉన్న తల్లి ఆమె. ఎందుకో తెలుసా అండి? శక్తి శివుని యందే ఉంటుంది. శివుని యందు ఉన్న శక్తి శివుని యందు నిద్రాణమై ఉంటుంది. మళ్ళీ శివుడు కదలాలి అంటే ఆ శక్తియే కదుపుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే కదపడం అన్న మాట నిజానికి తప్పు మాట. ఇప్పుడు నేను వాడింది కూడా పొరపాటే, కానీ నేను అర్థం చేసేటట్టుగా చెప్పాలన్న ప్రయత్నంలో ఆ మాటని ముందు వాడి దిద్దుబాటుకు ముందు మాటలోకి పెడుతున్నాను. కదపడము అంటే ఏమిటి? బయట ఉన్నది ఇంకొక వస్తువుని కదిపితే కదపడం అంటారు. నేను ఇలా అన్నాను అనుకోండి, కదిపాను అంటారు.
ఎవరైనా వచ్చి నన్ను ఇలా అన్నారనుకోండి, నన్ను కదిపాడు అంటారు. శంకరాచార్యులు వారు అలా అనలేదు అమ్మవారి గురించి. శివశక్త్యాయుక్తో యద్భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అన్నారు. స్పందన, స్పందన అన్న మాట బయటి కదలిక కాదు, నా హృదయం స్పందించిందండి అంటాడు. స్పందన అన్నది లోపలి కదలిక. ఆయన ఏ కదలికలు లేకుండా తనలో తాను రమిస్తూ పరబ్రహ్మమై కూర్చుని ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. అది ఎలా ఉంటుందంటే అలలు లేని చెరువులా ఉంటుంది. అప్పుడు అది గాజు పళ్ళెం పెట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక చిన్న రాయి వేశారనుకోండి, ఆ చెరువులోనే అలలు వస్తాయి. అంటే నీటిలో కదలికలు వచ్చాయి. నీటిలోనే కదలికలు వచ్చినట్టు ఏ కదలిక లేకుండా తనలో తాను రమిస్తూ ఆనందానుభవంలో ఉండిపోయి పరబ్రహ్మముగా సత్యం శివం సుందరంగా ఉండిపోయినటువంటి పరమేశ్వరుని యందు కదుపుతుంది ఆవిడ స్పందన. ఆ స్పందన కలిగితే ఆయన ఏమనుకుంటాడంటే కోరిక కలుగుతుంది. అప్పుడు శివుడు కామేశ్వరుడు. కామము అంటే కోరిక పొందాడు. ఇప్పుడు ఆ కోరిక చేత ఆయన కామేశ్వరుడు అవుతాడు. అది మొట్టమొదట లోకంలో ఉన్న స్వరూపం, అదే మొదట ఉంటుంది. అప్పుడు ఆయన హిరణ్యరేత. ఆయన ఏం చేస్తాడంటే తనలో నుండి జలములను ఆవిర్భవింపచేస్తాడు. ఆ జలముల చేత హిరణ్య గర్భుడు అంటారు. ఒక బ్రహ్మాండం ఒకటి బంగారు రంగులో ఆవిర్భవిస్తుంది. అప్పుడు ఆయన నరనారాయణులను సృజిస్తాడు. ఆ నరనారాయణులు లోక రక్షకత్వాన్ని స్వీకరిస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు హిరణ్య గర్భుడై ఆయన లోక సృజన, లోక రచన చేస్తాడు. కాబట్టి అసలు తానొక్కడే ఉన్నవాడు అనేకముగా మారాలనేటటువంటి కోరిక ఆయన పొందితే కామేశ్వరుడు అవుతాడు. ఈ కోరిక పొందేటట్టుగా తనలో తాను రమిస్తున్న వాణ్ణి బహిర్ముఖుణ్ణి చేసేది ఆయనలోనే కదలిన కదలిక. కాబట్టి ఆవిడ ఆదిశక్తి. అది ఆయన యందే ఉంటుంది. ఆయనని ఆశ్రయించి ఉండకపోతే మీకు అసలు ఫలితము అన్నది కలగదు, విడదు. శక్తి విడితే మీరు తట్టుకోలేరు ఎప్పుడు. ఎందుకో తెలుసా అండి, ఇప్పుడు ఈ మైక్కి నేను చెప్పిన విషయాన్ని గట్టిగా వినిపించగలిగిన శక్తి కలిసే ఉంటాయి. అందులోంచి ఆ శక్తి విడివరదు. ఈ శక్తి విడిపోయిందనుకోండి, విద్యుత్తు దీని నుంచి విడిపోయిందనుకోండి, అప్పుడు ఇది పనిచేయదు. విద్యుత్తు దీని ఎందుంటే, ఈ ఉపాధిని విద్యుత్ ఆశ్రయిస్తే ఫలితం ఉంటుంది. కారు హార్స్ పవర్తో పరిగెడితే కారుకు ఉపయోగం ఉంటుంది. ఫ్యాను నడిస్తే గాలి వస్తుంది. ఉపాధి శక్తి కలిసి ఉంటేనే ప్రయోజనం ఉంటుంది తప్ప అసలు రెండు విడివడడం అనేటటువంటిది లోకంలో ఉండదు. కాబట్టి స్పందితుమపి. కాబట్టి ఆవిడ ఎప్పుడుంది, ఎక్కడుంది? శివుడు మొట్టమొదట ఉన్నాడు అని అనడమే తప్ప ఎప్పటి నుంచి ఉన్నాడు అన్నది మనం ఎలా చెప్పలేమో ఆదిశక్తి కూడా అలాగే ఉండిపోయింది.